హాయ్ ఫ్రెండ్స్, అన్నం తిన్నారా అందరూ? నేనైతే ఇప్పుడే తిన్నా. బేడీలు చేస్తున్నా. ఈ ఆకు కూడా లేదు, ఇంకా గింత ఉంది. ఆకు బాగానే ఉంది, పాశాకు. అయితే గిన్నె బీడీలు చేసిన చూడండి. గిన్నె చేసిన కవర్లో పెట్టుకుంటాం అన్నట్టు. పొద్దుగల కట్టలు కట్టేయరాదు, మళ్ళీ గట్టిగా అవుతాయి. ఇవి చేసిన ఇంత ఆకు చేసి పండుగ ఇంకా కొంచెం ఉంది పాశాకు. ఇక ఇంత చేస్తాను ఈరోజు. నేను లాంగ్ వీడియో చేయలేను, ఎందుకంటే ఫోన్ కింద పడి పని చేయలేదు. ఫోన్ జగిత్యాల వెళ్ళి మళ్ళీ మంచిగా చేయించుకొని వచ్చిన 400 తగిలినాయి ఫ్రెండ్స్. ఫోన్కు చాలా బాధ అనిపించింది. కింద పడ్డది ఫోను. కింద పడ్డాక పని చేయలేదు. ఒకటి బస్సు జగిత్యాల వెళ్ళి మళ్ళీ వెంటనే చేయించుకొని మళ్ళీ వచ్చి వీడియోలు చేస్తున్నా. ఫోన్లతోటి ఇదే బాధ ఉంది. అయితే నాకు ఇట్లా స్టాండ్ లేదన్నట్లు. స్టాండ్ పెద్దది లేక ఇట్లా చేతిలో పట్టుకొని కింద పెట్టే వరకల్లా అట్లా చేసేవరకల్లా ఇట్లా చేసేవరకల్లా జారి పడ్డది. జారి పడ్డాక ఒకసారి అట్లా అయింది. ఒకసారి డిస్ప్లే పోతే వేయించుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది. ఈరోజు చాలా బాధ అనిపించింది. ఫోన్ సైలెంట్గా వినబడకపోయే వరకల్లా, ఏది పని చేయకపోయే వరకల్లా ఏమైందో ఏమని మళ్ళీ బాధ అనిపించి జగిత్యాల వెళ్ళిన చేయించుకొని వచ్చి ఇక వీడియోలు చేస్తున్నా. షార్ట్ వీడియోలు చేసిన. ఇక ఇవి ఫుల్ వీడియో కూడా ఇక ఇప్పుడు చెప్తాను చేస్తున్నా. నాకు స్టాండ్ లేదు. స్టాండ్ ఆర్డర్ చేసుకుని ఎంతకు దొరుకుతుందో తెచ్చుకొని స్టాండ్కి పెట్టుకుంటే ఫోన్ ఇక కింద పడ్డది. ఎప్పుడైనా మనం ఇక కూరలు అండంగా చేయంగా ఇట్లా సిలిండర్ గద్దె కాడ చేద్దరు ఇట్లా పడకుండా ఇక స్టాండ్ తెచ్చుకుంటే అయిపోతుంది. ఈరోజు ఫుల్ టెన్షన్. నాకైతే చాలా బాధ అనిపించింది. ఫోన్ మంచిగా అవుతుందో కాదు, మళ్ళీ ఎన్ని పైసలు తగ్గుతాయని బాగా బాధ అనిపించింది. కానీ బాగా పైసలు ఏం తగ్గలేవు. పోయినా ఇక తొందరగా వేయించుకొని వచ్చి మళ్ళీ ఆకు బాగుంది, బీడీలు కాలేవని వచ్చి బీడీలు చేసుకుంటున్నాం. తిన్నారా ఫ్రెండ్స్? మీ అందరు ఏం కూరలు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుందాం. రేపు శనివారం కదా, బాసనలు అన్ని తోమి పెట్టుకోవాలి. మబ్బులు లేవాలి. మళ్ళీ కట్టలు ఉన్నాయి. మక్కి రాలే ఫ్రెండ్స్. మేము రేపు అట్లా పనే ఉంటుంది. ఇట్లా నారున్నా నారది చేయాలి. ఇట్లా బీడీలు చేయరాదు అన్నట్లు నారు ఉంటే. ఇట్లా మూత అనకపోతే మళ్ళీ పుల్లతో ఇట్లా ఒత్తుకోవాలి. ఇంకా గింత ఆకు ఉంది చూడండి. ఆకు బాగానే ఉంది. గాలికి ఫ్యాన్ గాలికి మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ఇట్లా వత్తాలన్నారు మూతి.
బీడీలు చేస్తే సైలెంట్గా ఉందని అనుకోకుండా ఇక బీడీలు చేస్తుంటే ఇట్లా ఉంటుంది కష్టం. యాక్ ఖరాబ్ అవుతుందో ఏమని టెన్షన్ ఈరోజు వచ్చి చేస్తుంది. ఇక తిన్నరా ఫ్రెండ్స్ అందరూ? మేమైతే ఇక పొద్దుగాల వండిన కూరనే ఉండే, అన్నం రైస్ వండుకొని తిన్నాం. రెండోసారి ఇట్లా ఫోన్ ఖరాబ్ అవ్వదు నాకు. ఇలా షాక్ తిన్నా నేను ఫోన్ కింద వరకల్లా లోపల ఏం మళ్ళా పోయిందో ఏం ఖరాబ్ అయిందో అని. బాయ్ ఫ్రెండ్స్. బీడీలు అయితే ఇవి ఆకులు చేసి పండుకుంటాను నేను. ఇక మళ్ళీ తెల్లారితే మళ్ళీ పని పుల్లు ఉంటుంది, అలుకుతలు అన్నీ బాగా పని ఉంటుంది. రేపు శనివారం కదా. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ.